55 ఏళ్ళ క్రితం 2000కో 3000కో ఎకరం ఉన్న భూములు ఆనాడు కొనుక్కున్నారు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. యాస్టకు వచ్చిన వాళ్ళు మళ్ళీ అమ్ముకున్నారు. ఈ 50 ఏళ్ళ కాలంలో 60 ఏళ్ళ కాలంలో అనేక రకాల చేతులు మారినాయి. బొమ్మరాజపేట అక్కడ గ్రేప్ గార్డెన్లకి కూరగాయల తోటలకు నిలయం. నాకు కూడా ఈ ప్రాంతంతో 36-37 ఏళ్ళ పరిచయం కాబట్టి ఈ ప్రాంతంలో నాకు కూడా 6-7 గ్రామాల్లో పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్రామం గురించి అంత ఇంత తెలుసు. నేను గతంలో మాట్లాడినాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. కొంతమంది బ్రోకర్లు, కొంతమంది లంచగొండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రైతాంగాన్ని సతాయించే ప్రయత్నం ఏం చేస్తుండో తప్పకుండా వాళ్ళ భర్తం పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నేను వచ్చింది రైతాంగానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం కోసం వచ్చినాము. ఈ మద్దతు కూడా ఏదో వట్టిగా ఇట్లా మాట్లాడిపోవడానికి రాలే. ధరణి వచ్చిన తర్వాత బాధ అనిపిస్తుంది. ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు అసలు ఓనరు అసలు కబ్జాదారుని పక్కకు పెట్టి ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పేర్లు కూడా వచ్చినాయి. ఒక బొమ్మరాజపేటలే కాదు, చాలా దిక్కులు వచ్చినాయి. వీళ్ళన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం. ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం అని భూభారత్ తెచ్చిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఆనాడు వాళ్ళు తప్పు చేసి మళ్ళాంటోళ్ళం లొల్లి పెడితే గోల పెడితే ఆపే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈనాటి ప్రభుత్వం మాత్రం ఏకంగా ఆ భూముల్ని కబ్జా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. నేను మరొకసారి లంచాలకు మరిగినటువంటి కొద్దిమంది అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కాకపోయినా రేపు తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఇదేదో 1 ఎకరానికో 2 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ఏకంగా 1049 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. ఇవాళ భూమి ధరలు పెరిగినాయి. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల భూములు పెరిగినాయి. 1049 ఎకరాలకు సంబంధించినటువంటి వందల మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు ఉండడం, ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సహించరాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, న్యాయానికి లోబడి పనిచేయాలి తప్ప బ్రోకర్ల డబ్బుల సంచులకు ఆశపడి బాసుల ఆదేశాలే శిరోధారోగ్యం భావించి రైతుల కళలో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లయితే జైల్లోకి పోయినరో మీ బతుకులు కూడా అట్నే అవుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో 2 జిల్లాల కలెక్టర్లకే, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, మేడ్చల్ జిల్లా కలెక్టరు బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే ఇవాళ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మీకు అర్థం కావాలి. గతంలో కూడా ముఖ్యమంత్రుల ఆదేశాలైతే పనిచేసిన అధికారులు ఎట్లా జైల్లోకి పోయినా మీకు గుర్తు రావాలి. ఇవాళ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి, పార్టీలు మారుతాయి తప్ప ప్రభుత్వాలు మారవు. కలెక్టర్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ అధికారి 30-35 ఏళ్ళ అధికారులు ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఓ చట్టం ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది.
శిష్టాన్ని చట్టాన్ని మర్చిపోయి కనుక మీరు ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో ఇవాళ తప్పుకొని ఉండొచ్చు, కానీ రేపు మాత్రం తప్పించుకునే ప్రయత్నం ఉండదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. కొద్దిమంది కుక్క లెక్క మాట్లాడుతూనే ఉంటారు, ఎవరిని పడతామో వాని మీదనే. ఇవాళ నేను అంటున్నా, నిజంగానే ఆ కాలంలో ఎవడన్నా ట్యాంపరింగ్ చేసి నిజంగా భూమి ఓనర్ది భూమి ఫోర్జరీ సంతకాలతో లేదా దొంగతనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఆనాడే ఎంక్వైరీ చేయాల్సి ఉండే. నేను అంటున్నా, ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఇన్ని భూములు ఇన్ని రకాల ల్యాండ్ కన్వర్షన్స్ అయిపోయి నాలా కన్వర్షన్ చేసుకొని ఒక్క ఓనర్ కాదు 2-3 చేతులు మారి గిన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉండగా 55 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఇట్లాంటిది చేయాలనుకుంటే ఒక సగం తెలంగాణకి ఇట్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోవడం. సగం తెలంగాణ ఉంటుంది ఇలా. ఇక్కడో భూస్వామి దగ్గర పనిచేస్తే పోరా దున్నుకోపో బిడ్డ అని ఇస్తారు భూములు, కాగితాలు ఉండవు. ఎక్కడో పోరాటం ద్వారా వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. ఎక్కడో ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. నా భూమే కదా, నేను నా బాయి కదా, నా పొలం కదా, నా పంట కదా అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్న ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు ఇట్లా అన్నమాట వాస్తవం. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ పేదల భూములైతే అవి అసైన్మెంట్ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దొరలతో కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి చేసి సంపాదించుకున్న భూములు కావచ్చు, ఆ భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు పాస్ పుస్తకాలు వస్తాయి, వాళ్ళకు మళ్ళీ టైటిల్స్ వస్తాయని చెప్పి భావించినాం. కానీ ఇవాళకి కూడా ఎక్కడేసిన భూములు అక్కడనే ఉంది. ఆనాటి ప్రభుత్వమేమో 2 జిల్లాల కలెక్టర్ల మీద కబ్జా పెడితే ఇవాల్టి ప్రభుత్వం 8 జిల్లాల కలెక్టర్ల మీద అజమాయిషి పెట్టింది. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, జేసీకి అధికారం లేదు. చక్కగా కలెక్టర్ దగ్గరికి పోవాలి, కలెక్టర్ గారు అంటారు నవ్వుతాడు ఊకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మా చేతిలో ఏం లేదు. అంటే అన్ని రకాల ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత పద్ధతులలో ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకు, జేసీలకు, కలెక్టర్లకు హక్కులు సంక్రమించిన తర్వాత ఎందుకు ఇవాళకి కూడా హక్కులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారంటే బాసుల ఆదేశం లేకుండా, మంత్రుల ఆదేశం లేకుండా కలెక్టర్ ఇలా సంతకం పెట్టే అధికారం లేదు. వాళ్ళ ఆదేశాలు లేకుండా చీమ చిట్టుకోమనేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ ఆనాడి ప్రభుత్వ ఆయంలో 5-6 ఉంటే ఇవాల్టి ప్రభుత్వ ఆయామలో ఒక 20 మందో 25 మందో ఉంటారు. వాళ్ళు నేను చేయిస్తా